హాయ్ ఎవరీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ క్వాస్ట్. అండ్ ఈరోజు నేను ఉత్తరాంధ్రలో మనకి భద్రాద్రికి అండ్ అయోధ్య అనే పిలిచే రామతీర్థానికి నేను వెళ్ళిపోతున్నాను. అండ్ దీని యొక్క ఇది మనకి విజయనగరం నుంచి ఒక 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది మనకి ఆర్చ్ ఇది. సో మీరు చూసినట్టయితే ఇది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి. ఇది మనకి ఆర్చ్, రామతీర్థం ఆర్చ్. ఇది నెల్లిమర్ల జంక్షన్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి 7 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ సారీ. అండ్ రామ టెంపుల్ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మనకి రామాలయంతో పాటు 2007లో రామాలయం పక్కన శివాలయం కూడా కట్టారు. ఈ టెంపుల్ గురించి చెప్పవస్తే మనకి ఒక 500 years బ్యాక్ పోస్పాటి వంశస్థులు ఇక్కడ మనకి టెంపుల్ అయితే కట్టారు. వాళ్ళకి ఇక్కడ భూములే వాళ్ళు కేంద్రంగా పాలించేవాళ్ళు. సో 500 years బ్యాక్ ఇక్కడ టెంపుల్ అయితే కట్టారు. ఈ టెంపుల్ యొక్క విశేషాలు అండ్ మనకి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మనకి రామతీర్థంలో హిందూ మతంతో పాటు జైన్ అండ్ బౌద్ధ స్తూపాలు కూడా ఉన్నాయి. ఒక 3 కొండలు ఉంటాయి. ఆ కొండల పైన మనకి బుద్ధు అండ్ జైన్ స్తూపాలు కూడా మనకు ఉంటాయి. అవి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ లెట్స్ ఫాలో us. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. ఇప్పుడు మేము రామతీర్థం టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఈ టెంపుల్కి ఇది రోడ్డు వైపు ఉన్న ద్వారం అనమాట. సో ఇది టెంపుల్కి ఉత్తర ద్వారం. అండ్ ఇక్కడ బయట ఈ ద్వారం బయట మనకి ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మనం పార్కింగ్ మనం చేసుకోవచ్చు. ఎవరైనా ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే ఇక్కడ మనం పార్క్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ద్వారానికి ఎదురుగా మనకి రామతీర్థం కొండ అయితే ఉంటుంది. ఈ కొండపైన మనకి శ్రీరాముని టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. ఈ కొండ చుట్టూ కూడా మనకి గిరి ప్రదక్షిణ రోజు భక్తులను ఎవరు తిరుగుతూ ఉంటారు. టెంపుల్ బయట వెళ్ళంటే మనకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. సో మనం ఏమైనా పూజ సామాగ్రి ఏమైనా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ కొంతమంది దీపాలు కూడా అమ్ముతుంటారు లోపల కానీ, టెంపుల్ బయట కానీ లోపలకి అయితే మనం దీపాలు పెట్టడానికి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ప్రధాన ముఖద్వారం. దీపాలతో ఏం చేస్తారు? ఎక్కడ గుడిలోనా? ఎక్కడ పెట్టుకుని మానేసుకోండి. గుడిలో అంటే ధ్వజస్తంభం దగ్గర పెడతారా? మనకి గుడిలో టికెట్ కౌంటర్ ద్వారా మనకి ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా ఇస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ప్రసాదం టికెట్లు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. దాని ఎదురుగా మనకి రోజు జరిగే ఏ పూజలు జరుగుతాయి వాటి వివరాలు కూడా అక్కడ మనకి ఎదురుగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి ఎవరైనా శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు కూడా అక్కడ ఇవ్వచ్చు. అండ్ మనకి అన్నదానం జరిగే బిల్డింగ్ అయితే టెంపుల్ పక్కన అయితే ఉంటుంది. సో దాని పక్కన మనకి కోనేరు కూడా ఉంది. చాలామంది భక్తులు అక్కడ స్నానం కూడా చేస్తారు. అండ్ దాంతోపాటు మనకి తలనీళ్ళను అర్పించడం కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అండ్ స్త్రీలకి పురుషులకి సెపరేట్ స్నానపు గదులు కూడా ఉన్నాయన్నమాట. ఐదు 500 సంవత్సరాల క్రితం మనకి గుడి నిర్మించినప్పుడు కూడా మనకి సుమారు 2600 3000 ఏళ్ళ చరిత్ర అయితే రామతీర్థానికి ఉంది. అండ్ దాంతోపాటు మనకి పాండవులకి రామతీర్థానికి సంబంధం ఏంటి, ఈ చరిత్ర వివరాలన్నీ కూడా అర్చకులు కిరణ్ కుమార్ గారి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఏకేన బాణమితరేణ కరేణ చాపం హారం వహంతమరసా శిరసా జటాంస సీతా సహాయమనుజేన వనే చరంతం శ్రీరామచంద్రమనిసం కలయామి చింతే. జై శ్రీరామ్. కంటవేరి కిరణ్ కుమార్, అర్చకులు శ్రీ రామస్వామి వారి దేవస్థానం. మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మరొక అయోధ్య అయినటువంటి మరో భద్రాద్రి అయినటువంటి మన రామతీర్థ క్షేత్రంలో త్రేతాయుగంలో రాముల వారు సీతా లక్ష్మణ సమేతమై వనవాసం చేసినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయమున పాండవులు ఈ స్వామిని ఇక్కడ ఆరాధన చేసినట్లుగా మనకి చరిత్ర చెబుతున్నది. స్వామి ఆనాడు ఏ విధంగా అయితే స్వామివారు వనవాసం చేశారో ఆ విధంగా ధనస్సు ధనుర్బాణం నారచరణంతో స్వామి లోపల వెలిసి ఉన్నారు. ద్వాపరయుగంలో స్వామి పాండవులు ఆరాధన చేసుకుని ఈ ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు
ఒక వేదగర్భుడైన వైఖానస అర్చక స్వామికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఆ స్వామి పుత్రపౌత్రాదులతో ఆరాధన చేస్తుంటే బౌద్ధులు జైన్లు కూడా మత ప్రచారానికి వచ్చినప్పుడు ఈ స్వామిని ఏమైనా ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో నీటి మడుగులో దాచి వెళ్ళిపోతారు. ఈ కలియుగంలో 500 సంవత్సరాల కిందట ఒక పుట్ట మూగాడికి మాటలు ఇచ్చి స్వామి ఇక్కడ వెలిశారు. దేవాలయాన్ని కోసపాటి సీతారామచంద్ర గజరాజా వారు 500 సంవత్సరాల కిందట వారి కలలో అంటే వారి స్వప్నంలో కనిపించి చెప్తారు స్వామివారు. ఈ దేవాలయం నిర్మించి 500 సంవత్సరాలు అవుతుంది. విజయనగర మహారాజు వారు దేవాలయం నిర్మించారు. భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం 5 రోజులు జరుగుతుంది. అంతేకాకుండా మహాశివరాత్రి రోజు స్వామివారికి ఇక్కడ లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుగుతాయి. ప్రతి శనివారం ఆదివారం కూడా లక్షలాది మంది జనాభా వచ్చి స్వామిని ఇక్కడ దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామిని దర్శించుకొని వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడతారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామతీర్థం యొక్క పేరు గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి శ్రీరాముని యొక్క విగ్రహాలు నీటిలో లభిస్తాయి అనమాట, నీటిలో దొరుకుతాయి. సో నీరు అనగా తీర్థం అనమాట. సో దానివల్ల రామతీర్థం అని వచ్చినట్లు తెలుస్తుంది. దాంతోపాటు మనకి ఇక్కడ బౌద్ధ మతస్థులు వాళ్ళు ఇది రామతీర్థాన్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళు మత ప్రచారం అయితే చేశారు. దానివల్ల ఆరామతీర్థం అని కూడా వ్యవహరిస్తారనమాట. ఆరామ్ అనగా ఇక్కడ ఏంటంటే బౌద్ధరామ్ అని అర్థం. ఇంతవరకు మనకు రామతీర్థం యొక్క చరిత్ర గురించి అండ్ దాని పేరు గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రామతీర్థం యొక్క రామచంద్ర ప్రభు ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మన దేశంలో చాలా రామచంద్ర ప్రభు దేవాలయాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 ప్రత్యేకతల గురించి. ఒకటి ఏంటంటే ఇక్కడ 2 సార్లు కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి శివుడి యొక్క పర్వదినాలు అయినటువంటి కార్తీక మాసంలో కానీ శివరాత్రి రోజు కానీ ఇక్కడ భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు అయితే కొన్ని లక్షల మంది ఇక్కడ శివరాత్రి ఉత్సవాలకైతే వస్తూ ఉంటారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇక్కడ రామతీర్థం అనేది వైష్ణవ క్షేత్రం. ఈ వైష్ణవ క్షేత్రంలో శివరాత్రి రోజున కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు అనగా ఇక్కడ మనకి శ్రీరాముడు శివుని యొక్క తారక మంత్రం జపించాడని, అందుకే శివకేశవులకి భేదం లేదని భక్తులు ఎక్కువగా నమ్ముతారు. అందుకే మనకి శివుని యొక్క ప్రత్యేక దినాల్లో ఇక్కడ మన భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇంకో ప్రత్యేకత వచ్చి ఏంటంటే 2 కళ్యాణాలు ఇక్కడ జరుగుతాయి అనమాట. ఒకటేమో మనకి శ్రీరామనవమి రోజు జరుగుతుంది, ఇంకోటి శివరాత్రి ముందు ఇక్కడ జరుగుతుంది ఒక కళ్యాణం. ఈ రామతీర్థ మందిరంలో అయితే మనకి రామభజన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అది నేను సెపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు. మనకి రామతీర్థంలో భక్తులు ఎప్పుడెప్పుడు రద్దీగా ఉంటుంది, ఏ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారో తెలుసుకోవాల్సి వస్తే ప్రతి శనివారం ఆదివారం కూడా ఇక్కడికి భక్తులు చాలా వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. దాంతోపాటు మనకి శివరాత్రికి ఇక్కడ చాలా ఉత్సవం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు శ్రీరామనవమి కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. తిరుకల్యాణం గురించి చెప్పాల్సి వస్తే దానికి చాలా కొంచెం ప్రత్యేకత ఉంది. ఏదేంటంటే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో వాళ్ళు తిరుకల్యాణం జరిగాక వాళ్ళ వివాహాలు చేసుకుంటారు అనమాట. ఆ సంవత్సరం అంటే దేవుడి కళ్యాణం అంటారు. దేవుడి కళ్యాణం జరిగాక ఆ వివాహాలు చేసుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దగ్గరలో మనకి బంగాళాఖాత సముద్రం ఉంది. సో చాలా మంది మత్స్యకారులు ఉంటారు. వాళ్ళు వేటకి వెళ్లే ముందు దేవుడిని దర్శనం చేసుకుని, అంటే శివరాత్రికి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు వేటకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది వాళ్ళ యొక్క చాలా చాలా ఏళ్ల నుంచి వస్తున్న వాళ్ళ యొక్క ఆచారం. చూసారు కదా, ఈ వీడియోలో మనం రామతీర్థ క్షేత్రం గురించి పూర్తిగా తెలుసుకున్నాం. దాని యొక్క చరిత్ర అండ్ దాని పేరు ఎలా వచ్చింది అండ్ ప్రత్యేకతలు అండ్ భక్తులు ఏ రోజులు ఎక్కువగా వస్తారు అన్నీ కూడా
అండ్ దీంతోపాటు ఈ రామతీర్థం గురించి నేను ఇంకో వీడియో కూడా చేయబోతున్నాను. అదేంటంటే రామతీర్థంలో ఉన్న కొండల గురించి. 3 ప్రత్యేకమైన కొండలు ఉన్నాయి. ఆ కొండల గురించి అండ్ ఆ కొండలకి మరియు హిందూ మతం అండ్ బౌద్ధ మతం, జైన మతానికి సంబంధం ఏంటి, వీటి గురించి కూడా నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ రాజస్ క్వెస్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share with others and like my videos, and thank you very much.